ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకి ఫిలిస్తీన్ల చరిత్ర గురించి తెలియపరచాలని మీ ముందుకు వచ్చిన్నాను. ఫిలిస్తీన్లు బైబిల్ చరిత్రను ప్రాచీన మధ్యప్రాచ్య చరిత్రలోని అత్యంత శక్తివంతమైన మరియు ఆసక్తికరమైన జాతి. వీరి గురించి చారిత్రక ఆధారాలు, శాస్త్రం మరియు బైబిల్ ద్వారా తెలిసే విషయాలు కూడా మీకు తెలియపరుస్తాను. ఫిలిస్తీన్ల మూలాలు. ఫిలిస్తీన్లు కానాను దేశానికి, ప్రస్తుత ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం స్థానికుల వారు వీరు సముద్రపు జనం అని పిలువబడే సమూహంలో భాగంగా ఉన్నారు. వీరు ఎక్కడి నుండి వచ్చారు? పురావస్తు ఆధారాల ప్రకారం వీరు ఏషియన్ సముద్ర ప్రాంతం, ప్రస్తుత గ్రీస్ లేదా క్రేతు ద్వీపం నుండి వలస వచ్చిన వారు. కాల వ్యవధి సుమారు క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో వీరు మధ్యధరా సముద్ర తీరానికి చేరుకున్నారు. ఫిలిస్తీన్ల పంచనగరాలు. ఫిలిస్తీన్లు దక్షిణ కానాను తీర ప్రాంతంలో 5 ప్రధాన నగరాలుగా ఏర్పాటు చేసుకొని పాలించారు. వీటిని పెంటోపోలిస్ అన్నారు. వాటి పేర్లు గాజా, అష్కెలోను, అష్టోదు, గాతు. ఇది ప్రసిద్ధి వీరుడు గల్యాతు, స్వస్సల్, ఎక్రోను. ప్రతి నగరానికి ఒక ప్రభు ఉండేవారు. వీరంతా కలిసి ఒక సమైక్యంగా ఉండేవారు. సైనిక మరియు సాంకేతిక నైపుణ్యం. ఫిలిస్తీన్లు తమ కాలంలో అత్యంత ఆధునిక సాంకేతికతను కలిగి ఉండేవారు. ఇశ్రాయేలు ఇంకా కాంస ఆయుధాలను వాడుతున్న సమయంలోనే ఫిలిస్తీన్లు ఇనుమును కరిగించి ఆయుధాలు చేసి విద్యను కనిపెట్టారు. ఇది వారికి యుద్ధాల్లో పెద్ద పై చేయని చెప్పవచ్చు. యుద్ధతంత్రం. వీరికి రథాలు మరియు సుశిక్షితులైన సైన్యం ఉండేది. కవచ రక్షణ. ఫిలిస్తీన్లు సైనికులు లోహపు శిరస్త్రాణాలు, రొమ్ము కవచాలు మరియు తాళ్లకు లోహపు రక్షణ కవచాలు ధరించేవారు. ఇది వారికి యుద్ధంలో గాయాల నుండి రక్షణ కల్పించేది. వారి యొక్క మతము మరియు సంస్కృతి. దేవతలు. వీరి ప్రధాన దైవం దాగోను, అలాగే అష్టారోతు, బల్, జేబోబ్ వంటి దేవతలను కూడా పూజించేవారు. వీరి యొక్క కళలు. వీరు తయారు చేసిన కుండలు ప్రత్యేకమైన ఏజియన్ శైలిని కలిగి ఉండేవి. వీరి యొక్క ఆహారము. వీరు పందులు మరియు కుక్కలను మాంసాన్ని తినేవారు. ఇది వారి పొరుగున ఉన్న ఇశ్రాయేల్ ఆచారాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండేది. బైబిల్ చరిత్రలో ఫిలిస్తీన్లు. బైబిల్లో ఇశ్రాయేలుకును మరియు ఫిలిస్తీన్లకు మధ్య నిరంతరం పోరాటాలు జరిగినట్లు కనిపిస్తుంది. సంసోను. ఫిలిస్తీన్లతో ఒంటరిగా పోరాడిన ఇశ్రాయేల్ నాయకుడు. మందసము అపహరణ. యుద్ధములో గెలిచి ఇశ్రాయేల్ పవిత్ర మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారు. దావీదు మరియు గొలియాతు. యువకుడైన దావీదు ఫిలిస్తీన్ల మహావీరుడు గొలియాతును పొడిచెల రాయితో చంపడం చరిత్రలో ప్రసిద్ధి ఘట్టం. దాగోను దేవాలయం. ఫిలిస్తీన్ల సంస్కృతి దాగోను దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయం ఫిలిస్తీన్ల అధికారానికి చిహ్నంగా ఉండేవి. గొలియాతు గాతు పట్టణానికి చెందిన మహావీరుడు. సుమారు 9 అడుగులు ఎత్తు ఉండేవాడని చరిత్ర చెబుతుంది. ఇతని ఆయుధాలు బరువే కానీ కొన్ని వందల కిలోలు ఉండేది. దెలీలా సంసోను ప్రేమించి అతని శక్తి రహస్యాన్ని తెలుసుకుని ఫిలిస్తీన్లకు పట్టించిన స్త్రీ. ఆకీషు గాతు పట్టణ రాజు. దావీదు సౌలు రాజు నుండి ప్రాణరక్షణ కోసం పారిపోయినప్పుడు ఈ ఆకీషు రాజు దగ్గరే ఆశ్రయం పొందాడు. అంత మాత్రమే కాదు, ఇత్తయి కూడా గాతు పట్టణానికి చెందినవాడు. ఫిలిస్తీన్ అయినప్పటికీ దావీదు రాజుపై భక్తితో తన 600 మంది సైనికులతో కలిసి దావీదు పక్షాన పోరాడాడు. ఇకపోతే ఫిలిస్తీన్ల యొక్క ఆర్థిక వ్యవస్థ. వీరు కేవలం యుద్ధవీరులే కాదు, గొప్ప వ్యాపారాలు చేసేవారు. అంత మాత్రమే కాదు, వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన వారు. సముద్ర వ్యాపారం. తీర ప్రాంతాలు ఉండటం వల్ల వీరు ఈజిప్టు, ఫినీషియా మరియు సైప్రస్ దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారాలు చేసేవారు. మద్యం తయారీ. ఫిలిస్తీన్ల ద్రాక్షరసం మరియు బీర్ తయారీలో తిట్టులు. వారి నగరాల్లో పెద్ద ఎత్తున ద్రాక్షరసం తీసే యంత్రాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆ బీర్ తయారు చేసే విధానం అక్కడి నుంచే ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ద్రాక్ష రసం కూడా అక్కడి నుంచే తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఫిలిస్తీన్ల ముగింపు. క్రీస్తుకు పూర్వం 604లో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు దండయాత్ర తర్వాత ఫిలిస్తీన్లు పూర్తిగా చెల్లాచెదురైపోయారు. వారి భాషా సంస్కృతి కాలక్రమేణా అంతరించిపోయాయి. ఆధునిక కాలంలో అష్కెలోను, అష్టాదును వంటి ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాలు వీరి గురించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి తెస్తున్నాయి. బైబిల్ గ్రంథం ప్రకారం ఫిలిస్తీన్ల చరిత్ర ఒక
శక్తివంతమైన శత్రువుగా ప్రారంభమై క్రమంగా క్షీణించి చివరకు దైవ ప్రవచనాల నెరవేర్పుగా అంతరించిపోవడాన్ని మనం చూడవచ్చు. బైబిల్ పరంగా వారి ముగింపును ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దావీదు కాలంలో ప్రభావం తగ్గడం. సౌలు రాజు కాలం వరకు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు పై చేయి సాధించారు. కానీ దావీదు రాజు అయ్యాక పరిస్థితి మారింది. దావీదు గొలియాతును చంపడమే కాకుండా రాజుగా అభిషేకించబడిన తర్వాత ఫిలిస్తీన్లను వరుసగా యుద్ధంలో ఓడించి వారిని ఇశ్రాయేలుకు లోబడేలా చేశాడు. 2 సమూయేలు 8:1 ప్రకారము దావీదు వారి చేతిలో నుండి మెత్తగమ్మును ప్రధాన నగర అధికారిని స్వాధీనం చేసుకున్నాడు. దీనితో వారి స్వాతంత్ర శక్తి క్షీణించడం ప్రారంభమైంది. ప్రవక్తల హెచ్చరికలను మరియు తీర్పు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులను హింసించినందుకు మరియు దేవుని మందసాన్ని అవమానించినందుకు వారిపై దైవ తీర్పు వస్తుందని అనేక మంది ప్రవక్తలు ముందుగానే చెప్పారు. యెషయా 14:29-37 వరకు చూసినట్లయితే ఫిలిస్తీన్లందరూ భయముతో వణికిపోతున్నారని, ఉత్తర దిశ నుండి అష్షూరీయులను బబులోనీయులను పొగ వస్తుందని, అది వారిని నాశనం చేస్తుందని ప్రవచించాడు. ఇర్మియా 47:1-7 చదువుకున్నట్లయితే ఫరో గాజాను కొట్టక మునిపే ఉత్తర దిశ నుండి జలప్రళయంలా శత్రువులు వచ్చి ఫిలిస్తీన్ల శేషాన్ని నిర్మూలన చేస్తాడని చెప్పబడ్డాడు. ఆమోసు గ్రంథం 1:6-8 గాజా, అష్టోదు, అష్కేలోను, ఎక్రోను నగరాల మీద దేవుడు అగ్నిని పంపిస్తాడని, ఫిలిస్తీన్లో మిగిలిన వారు నశించిపోతారని ప్రవచించాడు. క్రీస్తుపూర్వం 604 ప్రాంతంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఫిలిస్తీన్లు 5 ప్రధాన నగరాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు, ధ్వంసం చేశాడు. వారి రాజులను ప్రజలను బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు 70 ఏళ్ల తర్వాత తిరిగి తమ దేశానికి వచ్చారు. కానీ ఫిలిస్తీన్లు మాత్రం తిరిగి రాలేదు. వారు ఇతర జాతుల్లో కలిసిపోయి ఒక ప్రత్యేక జనంగా తమ ఉనికిని కోల్పోయారు. ఇకపోతే ముగింపులోకి వెళ్ళినట్లయితే చూసినట్లయితే ముగింపులో జెఫన్యా గ్రంథము 2:4-7 ప్రవచనం ప్రకారం గాజా నిర్జనమగును, అష్కేలును పాడవును అని లేఖనం సెలవిస్తుంది. ఫిలిస్తీన్ల దేశమా, నిన్ను నివాస స్థితులను లేదనిగాను చేస్తాను అని చెప్పబడింది. ఫిలిస్తీన్ల గురించి బైబిల్లో ఏమైతే చెప్పబడిందో అలానే జరిగినట్లుగా చూస్తున్నాం. ఫిలిస్తీన్లు భూమి మీద అంతరించిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాట తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.